హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్ లొకేషన్‌లో ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 3 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటికి సంబంధించి మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి కోవలెంట్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఉంది. కోవలెంట్ ల్యాబొరేటరీస్. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి ఏలూరి ఫార్ములేషన్ అనే కంపెనీ ఉంది. నెక్స్ట్ థర్డ్ కంపెనీ వచ్చేసి ప్రోవిస్ బయో ల్యాబ్స్ అని చెప్పి ఉంది. ప్రోవిస్ బయో ల్యాబ్స్. ఓకే. ఈ 3 ఫార్మా కంపెనీస్‌లో ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. వీటికి సంబంధించి మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి. కోవలెంట్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్‌ని ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో డాక్యుమెంటేషన్ చూసుకోవడం కోసం రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇది హైదరాబాద్‌కి నియర్ బై సంగారెడ్డి అనే లొకేషన్‌లో మనకి లొకేటెడ్ అయితే ఉంటుంది కంపెనీ. సంగారెడ్డిలో కంపెనీ లొకేటెడే ఉంటుంది. హైదరాబాద్ నుంచి మనకి ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ కూడా కంపెనీ ప్రొవైడ్ అయితే చేస్తుంది. హైదరాబాద్ నుంచి బస్సు ఉంటుంది ఫ్రీగా. బస్సులో మనకి అప్ అండ్ డౌన్ తీసుకెళ్ళి కంపెనీ వరకు తీసుకొని అయితే రావడం జరుగుతుంది. దీనికొచ్చేసి క్వాలిఫికేషన్ ఏం అడగడం జరుగుతుంది అంటే ఎవరైతే బీఎస్సీ గాని, బీకామ్ గాని, బీఏ గాని ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ డిగ్రీలో బీఏ గాని, బీకామ్ గాని, బీఎస్సీ గాని పాస్ అవుట్ అయి ఉంటే సరిపోతుంది. మీరు ఈ జాబ్స్‌కి ఎలిజిబిలిటీ అయితే పొందుతారు. అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో డాక్యుమెంటేషన్ కాబట్టి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. డాక్యుమెంటేషన్ మాత్రమే చూసుకునేది ఉంటుంది కాబట్టి ప్రొడక్షన్ యాక్టివిటీ ఏమి చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ డాక్యుమెంటేషన్ చూసుకునే అవకాశం ఉంది కాబట్టి ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఈ జాబ్స్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి కోవలెంట్ ల్యాబొరేటరీస్ గుండ్లమాసనూరు, సంగారెడ్డి అని చెప్పి లొకేషన్ ఇవ్వడం జరిగింది. గుండ్లమాసనూరు అనే విలేజ్ దగ్గర ఈ కంపెనీ అయితే లొకేటెడ్ అయి ఉంటుంది. ఈ ఏరియాలో మనకి 2, 3 కంపెనీస్ ఉంటాయి. ఈ కోవలెంట్ ల్యాబొరేటరీస్ అలాగే హానర్ ఇంకా అరబిందోకి సంబంధించిన 2 కంపెనీస్ కూడా లొకేటెడే ఉంటాయి అక్కడే. అరబిందోకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. అపిటోరియా అని చెప్పి 2 కంపెనీస్ కూడా ఉంటాయి. ఇండస్ట్రియల్ ఏరియా అనమాట అవి కూడా. కాకపోతే హైదరాబాద్‌కి ఔట్‌స్కట్‌లో ఈ కంపెనీస్ లొకేటెడ్ అయి ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేయడం జరిగిందో ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ hr@covalentlab.com అని చెప్పి ఏదైతే మెయిల్ ఐడీ ఉందో హెచ్ఆర్ వాళ్ళది ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేశారంటే వాళ్ళు మీకు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే ఇక్కడ 2 కాంటాక్ట్ నంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. 9100132004 అలాగే 9100167917 అని చెప్పి 2 కాంటాక్ట్ నంబర్స్ అయితే ఇచ్చారు. ఈ నంబర్స్‌కి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. అలాగే వీడియో కింద కామెంట్‌లో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అక్కడ కూడా నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. కానీ కామెంట్‌లో డౌట్ అడుగుతున్నప్పుడు మాత్రం కంపెనీ నేమ్ మెన్షన్ చేసి ఆ తర్వాత డౌట్ అయితే అడగండి. క్లియర్‌గా ఉంటుంది ఆన్సర్ చేయడానికి. ఓకే. ఇది ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. కోవలెంట్‌కి సంబంధించిన కంపెనీలో. ప్రొడక్షన్‌లో డాక్యుమెంటేషన్ చూసుకోవడానికి బీఎస్సీ గాని, బీఏ గాని, బీకామ్ గాని క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని తీసుకోవడం అయితే జరుగుతుంది. సో, ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. మెయిల్ ఐడీ వచ్చేసి hr@covalent.com అని చెప్పి మెయిల్ ఐడీ ఉంది. మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి సరిపోతుంది. ఓకే. ఇది ఈ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ప్రోవిస్ బయో ల్యాబ్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. కంపెనీ వచ్చేసి లొకేషన్ జడ్చర్ల అనే లొకేషన్‌లో లొకేటెడ్ ఉంటుంది. హైదరాబాద్‌కి ఇది కూడా ఔట్‌స్కట్‌లో ఉంటుంది. ఫార్మా కంపెనీస్ అన్నీ కూడా మనకి హైదరాబాద్ ఔట్‌స్కట్‌లోనే ఉన్నాయి ఫ్రెండ్స్. సిటీలో అయితే ఏ కంపెనీ కూడా ఉండదు. వీటి క్వాలిఫికేషన్ ఏం అడగడం జరుగుతుంది అంటే ఇక్కడ చూడండి ఎంఎస్సీ గాని, ఎంటెక్ గాని, బీటెక్ గాని ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. బీటెక్‌లో ఎవరైతే బయోటెక్నాలజీ అనే స్ట్రీమ్‌లో కంప్లీట్ చేశారో బీటెక్ వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఎంటెక్ కంప్లీట్ చేసున్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ కూడా చేసుకుంటున్నారు. సో,
జడ్చర్ల హైదరాబాద్ లొకేషన్‌లో జాబ్ చేయాలనుకున్న క్యాండిడేట్స్‌కి మంచి అవకాశం అయితే ఉంది. ఈ ప్రోవిస్ బయోల్యాబ్స్ అనే కంపెనీలో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకున్నారు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి. ఇంట్రెస్ట్ ఉండే క్వాలిఫికేషన్‌ల క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేయడం జరిగిందో, ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. ఇంటర్వ్యూ డేట్స్ ఏమి ఫిక్స్ చేయలేదు. మీరు ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేశారంటే వాళ్ళు మీకు షార్ట్ లిస్ట్ చేసి తర్వాత ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇంటర్వ్యూ ఎప్పుడు కండక్ట్ చేస్తాం అన్న దాని గురించి. అప్పుడు మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. లేదంటే ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ మెయిల్ ఐడీకి అప్డేటెడ్ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. career@provisbiolabs.com అని చెప్పి మెయిల్ ఐడీ ఉంది. career@provisbiolabs.com ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. సరిపోతుంది. ఎంఎస్సీ, ఎంటెక్, బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ మెయిల్ ఐడీకి రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి అవకాశం ఉండదు. అది చూసుకొని ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే దీనికి మెయిల్ ఐడీకి అయితే అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి సరిపోతుంది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. కామెంట్‌లో కంపెనీ నేమ్ కూడా మెన్షన్ చేసి ఏ డౌట్ ఉన్నా అడగండి. ఓకే. ఇక్కడ చూడండి. ఏలూరి ఫార్ములేషన్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రొడక్షన్, ప్యాకింగ్, క్యూఏ, క్యూసీ, మైక్రోబయాలజీ అని చెప్పి ఇంకా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. 60కి పైగా వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. కంపెనీ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్‌లోనే బొల్లారం ఐడియా బొల్లారం అనే లొకేషన్ ఏదైతే ఉందో ఆ లొకేషన్‌లో ఉంటుంది కంపెనీ. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇమేజ్ మనం చూసుకుంటే ఇక్కడ చాలా వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో. ఇక్కడ చూడండి. మనకి ఫ్రెషర్స్‌కి వచ్చేసి ఏ డిపార్ట్మెంట్‌లో తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి మనం చూసుకుంటే ప్రొడక్షన్, క్యూసీ, క్యూఏ ఈ 3 డిపార్ట్మెంట్స్‌లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఫ్రెషర్స్ ఫార్మా గ్రాడ్యుయేట్స్ అని చెప్పి మెన్షన్ చేశారు క్వాలిఫికేషన్. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ గాని బీఫార్మసీ గాని క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. హైయర్ క్వాలిఫికేషన్ ఉన్న మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఎంఎస్సీ గాని, ఎంఫార్మసీ గాని క్వాలిఫికేషన్ ఉన్న మీరు ఈ జాబ్స్‌కి ఎలిజిబుల్ ఉంటారు. మీరందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ప్రొడక్షన్, క్యూఏ, క్యూసీ 3 డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. 10 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి కూడా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. చాలా డిపార్ట్మెంట్స్‌లో డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేయడం జరిగిందో ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు మీకు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ అలాగే ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ చేయాల్సిన పని ఏందంటే ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేశారో ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ ఫార్వర్డ్ అయితే చేయండి. info@eluri.net అని చెప్పి మెయిల్ ఐడీ ఉంది. మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేశారంటే వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి ఫ్రెండ్స్. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. కంపెనీ లొకేషన్ వచ్చేసి ఐడియా బొల్లారంలో కంపెనీ లొకేటెడే ఉంది. దీనికి సంబంధించి హెడ్ ఆఫీస్ వచ్చేసి కూకట్పల్లిలో లొకేటెడే ఉంటుంది. కూకట్పల్లిలోనే మీకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. అక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ మెయిల్ ఐడీకి అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేశారంటే సరిపోతుంది. బీఫార్మసీ గాని, బీఎస్సీ గాని లేదా ఎంఫార్మసీ, ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ప్రొడక్షన్, క్యూసీ, క్యూఏ 3 డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మెయిల్ ఐడీకి అప్డేటెడ్ రెజ్యూమ్ ఫార్వర్డ్ అయితే చేయొచ్చు. info@eluri.net అని చెప్పి మెయిల్ ఐడీ ఉంది. ఈ మెయిల్ ఐడీకి అప్డేటెడ్ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి సరిపోతుంది. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా మీరు ఈ మెయిల్ ఐడీకి అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయొచ్చు. ఏ డిపార్ట్మెంట్‌లో మీకు ఎక్స్‌పీరియన్స్ ఉన్నా మీరందరూ కూడా ఈ మెయిల్ ఐడీకి అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ అయితే చేయండి. ఓకే. ఇది ఈ 3 కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.